ఒకటి అబ్జర్వ్ చేశారా? సాఫ్ట్‌వేర్ పిల్లలు సాఫ్ట్‌వేర్‌లు కావాలని అంటారు. డాక్టర్ పిల్లలు డాక్టర్ కావాలని అంటారు. లాయర్ పిల్లలు లాయర్ కావాలని అనుకుంటారు. ఇంక జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా గూడా మా పిల్లలు అలా కావాలి, ఇలా కావాలని అనుకుంటారు. ఇన్ ద సెన్స్ వాళ్ళలాగే మంత్లీ సాలరీ ఇన్‌కమ్స్, బిజినెస్ చేసే బిజినెస్ మ్యాన్ లాగా అలాగే ఏదో ఒక రకంగా వాళ్ళకి తెలిసిన వృత్తిలోనే పిల్లలు గూడా ఉంటే బాగుపడుతుంది. రేపొద్దున హెల్ప్ చేయొచ్చేమో అని అనుకుంటారు. బట్ రైతు మాత్రం ఎప్పుడు కూడా రైతు పిల్లలు రైతే కావాలని అస్సలు అనుకోరు. ఎందుకంటే వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడినా కూడా పంట చేతికొస్తే అప్పటికప్పుడే భోజనం గడుస్తుంది. లేదు ఏదో అది ఇది జరిగి తేడా జరిగి పంట రాలేదనుకోండి, అప్పుల ఊబిలో కూరుకుపోయి చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, అసలు చెల్లించలేక, ఫ్యామిలీని పోషించుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక, ఇటు అత్తమామల్ని చూసుకోలేక, పేరెంట్స్‌ని చూసుకోలేక నరకం అనుభవిస్తారు రైతన్నవాళ్ళు. వాళ్ళ బాధలు ఎట్లుంటాయంటే పక్కనోళ్ళతో చెప్పుకోలేరు, అలానే ఊరుకుండలేరు. ఆహ్, వాళ్ళకు మొహమాటం అనమాట. ఎవరినన్నా ఏమన్నా అడగాలంటే. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడి మా ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసుకోగలము అనే ఆలోచిస్తారు గానీ, ఎప్పుడు గూడా పక్కనోళ్ళని బ్లేమ్ చేయరు. మా పంట వాళ్ళ వల్ల పోయింది, వీళ్ళ వల్ల పోయింది అని అస్సలు అనుకోరు. ఏదోలే వాతావరణం సహకరించలేదో, లేదా పంట మార్పిడి వల్ల ఇలా అయిందనేసి వాళ్ళని వాళ్ళు సర్ది చెప్పుకొని మళ్ళీ నెక్స్ట్ పంట పెట్టడానికి రెడీ అయిపోతారు. అంత కష్టపడి అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఒక పూట తింటారో, ఉంటారో లేదో, కరెంట్ ఉంటుందో లేదో, నీళ్లు పారుతాయో లేదో, ఇంత పెట్టుబడి పెట్టాం చేతికొస్తుందో లేదో, మరీ అప్పుల పాలవుతామో, ఇన్ని ఆలోచించుకొని, అన్ని బాధలు పడి తింటారో, ఉంటారో లేదో కూడా తెలియకోకుండా అన్ని బాధల్ని పడి మళ్ళీ ఎవరైనా వాళ్ళ పిల్లల్ని రైతు కావాలా అనుకుంటారా చెప్పండి? సో, రైతు పడే కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చేంత వరకు రైతులో మార్పు రాదు. ఎందుకంటే నలిగిపోయున్నారు వాళ్ళు. అలసిపోయున్నారు. సో, దయచేసి రైతులకు రెస్పెక్ట్ ఇద్దాం. రైతులకు కావాల్సిన పంటకు అనుకూలంగా కావాల్సినవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకి కొంచెం హెల్ప్‌గా ఉంటే బావుంటుందని నా ఒపీనియన్. మీరేమంటారు? రైతు కూడా రైతు పిల్లలు రైతులు కావాలని ఒక ఆలోచన కూడా వస్తే బావుంటుందేమో. రేపు పొద్దున అందరూ ఇలానే అనుకుంటే సాగు చేసేవాళ్ళు లేకపోతే మనకి తిండి ఎక్కడి నుండి వస్తుంది? సో, అది కూడా గుర్తుపెట్టుకొని రైతుకు కూడా తగిన సహాయాలు సమకూరిస్తే ప్రభుత్వం బావుంటుందని నా ఒపీనియన్. మీరేమంటారు? ఈ కష్టము, ఈ బాధ, ఈ పెయిన్ అనేది రైతుల బిడ్డలకు మాత్రమే తెలుస్తుంది. వ్యవసాయం చేసే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు 24/7 వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. అట్‌లీస్ట్ ఏదో ఒక సిట్యుయేషన్‌లో వాళ్ళు బాధ చూస్తారు గదా! మనం ఇప్పుడు ఏదైనా ఒక 1 అవర్ ఇంటి నుంచి ఆఫీస్‌కి పోయేటప్పుడు ఎండ, వాన ఏదైనా 1 అవర్, 2 అవర్స్ ఉంటేనే మనం అలసిపోతాం. రేపు పొద్దున్న హాస్పిటల్‌కెళ్ళాల్సొస్తుంది. మళ్ళీ అలాంటిది వాళ్ళు దాదాపు డైలీ 8-9 అవర్స్ ఎండలోనే ఉండి, చెమటోడ్చి కష్టపడి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు చెప్పండి. ఎవరికైనా ఎండ ఎండే, వాన వానే గదా! ఎవరి బాడీలో అయినా అంతే గదా! వాళ్ళు అలవాటయిందిలే అని ఎంత అనుకున్నా ఒక సర్టెన్ పాయింట్‌లో వాళ్ళు కూడా స్ట్రగుల్ పడి ఉంటారు గదా! సో, దయచేసి రైతుకు హెల్ప్ చేయండి. రైతుకు సపోర్ట్ చేయండి. గవర్నమెంట్ నుండి ఏదైనా సపోర్ట్ వచ్చేలాగా ట్రై చేస్తే బావుంటుందని నా ఒపీనియన్. మీరేమంటారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.